ఎందుకు వదిలించుకున్నారు? మీ ఇద్దరు బాగానే ఉన్నారుగా. ఒకటంటే మేడం ఆమె కూడా తప్పు చేసింది నన్ను కాదని. ఓకే. అంటే మీ దృష్టిలో నేను ఏం చేశానంటే మేడం, ఆమె 10th వరకు చదివింది. ఆమెకు కూడా ఏం చేశానంటే కంప్యూటర్ నేర్పించేసి నీ కాళ్ళ మీద నిలబడు, ఎందుకంటే రేపన్నా నా భార్య వచ్చి ఏమన్నా మా పిల్లలు కానీ ఎవరు నచ్చిన మళ్ళీ ఇది చేసుకొని నువ్వు కూడా స్టెట్ కావాలి కదని. సో మీకు నచ్చినంత కాలం మీరు వాడుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వదిలేస్తే ఆవిడ సేఫ్ గా ఉండాలన్నది దానికి రెడీ అయ్యారు. వదిలేయడానికి కూడా మీరు ఎప్పుడు రెడీగానే ఉన్నారు. మీ ఆవిడ ఎప్పుడు వచ్చి అడిగిద్దా అని. వదిలేయటానికి నేను రెడీ లేకుంటున్నాను. మీరు జాబ్ చూపిస్తున్నారని అన్నది అదే కదా. వదిలేయడం అంటే మీరు గాలికి వదిలేశారు అనట్లా. నేను నీతో నీ దగ్గరికి ఉండకపోవచ్చు, నువ్వు జాబ్ చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నేను నీకు అన్యాయం చెయ్యట్లా, నేనైతే తిరుగుతాను నీతో, కానీ నువ్వెవరితో తిరగకూడదు. ఇదేగా మీ ఆప్షన్. ఆవిడ ఇంకొకరితో తిరగగానే మీకు ఒళ్ళు మండింది. అబ్బా 2021 లో ఎవరితో తిరిగింది ఆవిడ? మీ అమ్మ ఎవరితోన్నా తిరిగితే మీకు ఒళ్ళు మండిద్ది, మీరు ఉంచుకున్న ఆవిడ ఎవరితోన్నా తిరిగితే మీకు ఒళ్ళు మండిద్ది. వాళ్ళ ఆయనకి ఎంత మండాలండి? వాళ్ళ ఆయనకి ఎంత మండాలి? ఇద్దరు ఆడపిల్లలకు అన్నాడుగా, సెక్స్ లో పాల్గొకపోయినా భార్యను సంతోషపెట్టి సుఖ పెట్టకపోయినా ఇద్దరు ఆడపిల్లలకు అన్నాడు కదా. మళ్ళీ వాళ్ళ ఆయన వచ్చి మిమ్మల్ని ఎందుకండి ఎగిరి తనలేదు? రాలేదు మేడం, ఇంకా అలా పెద్ద మనిషి వచ్చాడు. మీ లెక్క ప్రకారం ఏంటంటే ఎగిరి తన్నకపోతే కనుక మనం ఎన్ని అక్రమ సంబంధాలన్నా పెట్టుకోవచ్చు, మొగుడు వేరే వాడితో అంతే. మరి లెక్క అలాగే ఉంది. ఆమె లాస్ట్ అయిపోయి ఆమె ఐసిఐసి బ్యాంక్ మేనేజర్ తోని అటాచ్ అయ్యి. గురుగారు ఒక్క నిమిషం. అప్పటికే 17 సంవత్సరాల పాటు మీతో పాటు ప్రయాణం చేసినటువంటి, దగ్గర దగ్గర 15-16 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి మీ భార్య సడన్ గా వెళ్ళిపోతే, మీరు వెళ్ళిపోతే కనుక ఆవిడ సరే వీడి కర్మ కొద్ది వెళ్ళిపోయాడు. అసలైనటువంటి స్టోరీ ఏంటంటే ఆవిడతో మాట్లాడకుండా మనకు అర్థం కాదు. 4-5 years పాటు కాపురం చేసి 2017 నుంచి 21 పాటు ఒక అక్రమ సంబంధం నడిపి కేవలం శారీరకపరమైనటువంటి కోరిక గురించి నడిపించినటువంటి ఒక ప్రయాణంతో మీరు అక్రమంగా వచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ అమ్మాయి వేరే అక్రమ సంబంధం పెట్టుకుంటే మీకు కోపం వచ్చేసిందండి? ఏం లాజిక్ అండి అది? అక్కడి నుంచి ఏకాకేగరా? అదే మీ లెక్క ప్రకారం చూసుకోవటం అంటే కనుక ఎలాగన్నా బ్రతకచ్చు. ఆ సమయానికి బట్టలకో, ఇంటికో, గుడ్డకో, తిండికో, ఫీజుకో డబ్బులు ఇచ్చేస్తే చాలు, మనం ఎక్కడికన్నా వెళ్ళి ఎలాగైనా తిరగచ్చు అనేదే కదా. బంగారం కూడా పెట్టాం సార్. అదే మీరు మొదటి నుంచి అదే లెక్క, బంగారం లెక్క పెడుతున్నారు, డబ్బులు లెక్క పెడుతున్నారు, స్కూల్ ఫీజులు లెక్క పెడుతున్నారు. కానీ మనం అడ్డదోరలో వెళ్ళొచ్చు, కానీ మనం అక్రమ సంబంధంలో పెట్టుకున్న స్త్రీలు మాత్రం అడ్డదోరలోకి వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళు తన్నేస్తారు. సరే, ఇప్పుడు మీరు ఈవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్న కాడి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదా మీ భార్య దగ్గర? వెళ్ళాను, డైలీ రెగ్యులర్ గా వెళ్ళేవాడిని, రెంట్ కట్టేవాడిని, సిలిండర్ పడేసేవాడిని. 2021 తో ఈవిడతో డ్రాప్ అయిపోయారు, తర్వాత పూర్తిగా ఇంటికి షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ ఏం కాలేదు. మరి ఎక్కడున్నారు మీరు? మా భార్య దగ్గర ఉన్నాను. ఒకటే ఇంట్లో ఉంటే వాళ్ళం. ఏ భార్యతో? రెండో భార్య? మా భార్య, సొంత భార్య. నేను అన్నది అదే, మీ సొంత ఇంటికి వెళ్ళిపోయారా? మీ ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళిపోయారు? అక్కడ ఉండేవాడిని నేను. ఆవిడతోనే ఉండేవాళ్ళు 21 ఫస్ట్ లో కూడా అటు ఇటు వెళ్తూనే ఉండేవాళ్ళు. ఈ అక్రమ సంబంధం పెట్టుకుని ఆవిడ ఇంటికి రానిచ్చేది, బాధ్యతలు నిర్వహిస్తుంటే నిర్వహించనిచ్చేది. ఆవిడ నిన్న దగ్గరికి రానిచ్చేది కదా. అంటే నువ్వు ఎక్కడో గాలి తిరుగుతున్నావు, నీ ఆనందం నీ ఆనందం ఏదో నువ్వు బయట చూసుకుంటున్నావు, నాకు ఓన్లీ నీతో ఫైనాన్షియల్ అవసరం మాత్రమే, అవి తీర్చు, నీ కర్మ నువ్వు ఏదైనా పో అంటుంది. అలా ఈ 5 years నడిచింది. మీరు ఆ రెండో ఆవిడని వదిలేసిన తర్వాత కూడా భార్యతో ఇంట్లో మళ్ళీ అలాగే ఉంటున్నారు. అలా ఎప్పుడు దాకా ఉన్నారు? 2021 లో మధు గారు ఒకే ఒక ప్రశ్న. 2021 లో ఆవిడ అడ్డదోలో వెళ్ళిపోయింది అనేటటువంటి, అడ్డదో కానటువంటి అడ్డదోలో వెళ్ళిపోయింది అనేది నీ భార్యకి తెలుసా? ఆమెకేమే తెలియదు అసలు. ఆవిడ పట్టించుకోలే, ఏమీ పట్టించుకో నుంచి కూడా ఏం తెలియదు. ఏది 4 years జర్నీ తెలీదా? జర్నీ తెలుసు, ఆవిడ వెళ్ళిపోయినట్టు. ఎవరు, ఏంటి, ఏం చేస్తుంటది, ఎక్కడ పరిచయం, ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. ఓకే, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యకు బతిలాడుకున్నా. మళ్ళీ నేనే బతిలాడడం, సరితా పిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలి. ఇప్పుడు గుర్తొచ్చిందా? శుభకార్యాలకు వెళ్ళేవాడిని కదా మేడం. కాదు సార్, మీరు ఇంట్లో రెగ్యులర్ గా ఉంటున్నారు కదా, మళ్ళీ బతులు ఆడాల్సిన అవసరం ఏంటి? పిల్లల పెళ్లిళ్ళకి మళ్ళీ స్లిప్ పెట్టుకుంటారుగా, ఓ స్లిప్ పెట్టుకుని మాట్లాడుకుంటారా, అయిపోయింది కదా. ఇప్పుడు సడన్ గా పిల్లల పెళ్లిళ్ళు అంటే ఏంటి? అయితే పెళ్లిళ్ళు చేద్దాము, బాగుండదు, నా తప్పు జరిగిందో నీ తప్పు జరిగిందో, నీ వల్ల నేను కోపపడ్డాను, నేను మొండిగా నువ్వు మొండి అయ్యి. సో ఈవిడ వదిలేసినాక మీ ఆవిడతో మాట్లాడటం కోసం మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా మీరు ఓన్లీ గోడకు స్లిప్లు పెట్టుకునే బ్యాచ్ కాస్త, అరే ఇంకా అమ్మాయి కట్ అయిపోయింది కాబట్టి నా భార్యతో నాకు గతి లేదు, ఇంకా మాట్లాడుకోవాలని స్టార్ట్ చేశారు. మీ ఆవిడ మాట్లాడిందా, మాట్లాడలేదా? మాట్లాడిందంటే ఎప్పుడు మరుసటి రోజు మాట్లాడింది. ఇప్పుడు జ్ఞాపకం వచ్చాను 4 సంవత్సరాలు. అదే ఆవిడ ఏదో కరెక్టే నిలదీసింది. సరితా సారీ అడిగేదాన్ని బతిలాడుకుంది. బతిలాడుకొని సరే అని హైదరాబాద్ వెళ్ళిపోదాం, మొత్తం అక్కడ షిఫ్ట్ అవుదాం, అప్పటి వరకు కాముగా ఉండాలా అంటే. హైదరాబాద్ నేనేం చెయ్యాలి, ఇక్కడ ఫైనాన్స్ ఉంది, ఇక్కడ సంపాదన ఉంది అని ఎవరన్నారు? హైదరాబాద్
మా భార్య ఉంది హైదరాబాద్. సరే నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి ఉన్నంతలో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, మన ఇద్దరు హ్యాపీగా ఉందో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆల్రెడీ ఏరియాలో దుకాణాలు పెట్టావు కాబట్టి అని ఆవిడ ఉద్దేశం. సరే అప్పుడు నువ్వేమన్నావు, ఫైనాన్షియల్ గా మాకు ఇక్కడ మనకు ఉంది కదా బిజినెస్ అంతా ఆపేసుకుని వెళ్తే మనకు కష్టం అవుతుంది అని మీరు అన్నారు. మన చిన్నోడికి అప్పటికి 30-40 రూపాయలు శాలరీ ఇన్ఫోసిస్ ఓకే, హైదరాబాద్ లో. హైదరాబాద్. సో పిల్లోడు ఇక్కడ, చిన్నోడికి ఇక్కడ జాబ్ ఉంది, పెద్దోడు ఆల్రెడీ యుఎస్ వెళ్ళిపోయారు. సో మీ బిజినెస్ కూడా మీరు ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటది అనేది ఆవిడ ఉద్దేశం. బిజినెస్ ఇక్కడ ఏడైనా వస్తుంది మేడం, అక్కడ నడిచినట్టు ఇక్కడ నడవదు కదా, హైదరాబాద్ సిటీ కదా మేడం. ఓకే, తర్వాత షిఫ్ట్ అయ్యారా అవ్వలేదా? నేను అవ్వలేదు. వాళ్ళు షిఫ్ట్ అయిపోయారా? వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఎప్పుడు? 21 నవంబర్ లో షిఫ్ట్ అయ్యారు. మీరు మాట్లాడి బతులాడిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి కొడుకు అమ్మ బానే ఉంటున్నారు, మీరు అక్కడే ఊర్లో ఉండిపోయారు. ఊర్లో ఉండిపోయారు. ఇప్పటిదాకా మీ ఫైనాన్స్ బిజినెస్ ఖాళీ చేసే సంగతి నాకు చెప్పలే మేడం. మీకు తెలుసు కదా సార్, ఇంట్లోనే ఉన్నారు కదా. మళ్ళీ నేనే సామాన్ సర్ది ఇచ్చేసి వాళ్ళు కార్లు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు మేము హైదరాబాద్ వెళ్ళిపోతామని. 2 years బ్యాక్ మేడం. సో 2 years ఆగారు. మీతో మాట్లాడిన 2021 తర్వాత కరోనా అంతా అయిపోయిన తర్వాత, లాక్డౌన్ తర్వాత షిఫ్ట్ అయిపోయారా? లాక్డౌన్ అయిన తర్వాత అప్పుడు వెళ్దామని అంటే నేను రాను అని చెప్పేసి వెళ్ళారుగా, మరి ఇంకేంటి చెప్పండి. 21 లో మేడం, 21 నవంబర్ లో చెప్పారు. సరే 21 లో అడిగారు, మీరు రానన్నారు. వాళ్ళు ఇంకో 2 years మీకు ఛాన్స్ ఇచ్చారు. మీరు అయినా అప్పటికి సరే హైదరాబాద్ లో నేనేం చెయ్యొచ్చు, భార్య పిల్లల కోసం నేను కూడా బతకాలి కదా, వాళ్ళ కోసం ఒక ఛాన్స్ ఇద్దాము అని మీరు అనుకోలే. మీరు అలాగే అక్కడ ఉండిపోయారు. ఇక వీళ్ళు ముదిరిపోయిందిరా వ్యవహారం బాబు, మాకు అక్కడ కెరియర్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ అబ్బాయి మీ వైఫ్ మీకు చెప్పా పెట్టకుండా సామాన్ కూడా షిఫ్ట్ చేసేసుకున్నారు. మీరు ఎలాగో మాట వినరు కాబట్టి. మీరు వండుకోవడానికి ఏమైనా 4 గిన్నెలు ఉంచారా? అవి కూడా నేనే సర్దే మేడం. మేము ఖాళీ చేస్తున్నాము, హైదరాబాద్ అనేది చెప్పలే నాకు. రూమ్ చూసుకున్నాము, ఇల్లు కొన్నారా, రూమ్ అపార్ట్మెంట్ కొన్నారా లేదనే సంగతి చెప్పలే. సరే షిఫ్ట్ అయిపోయారు, మీరు కూడా సామాన్ సర్దారు, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఎంత కాలం అయింది? 1 year 2 years మేడం? వాళ్ళు వచ్చి ఎంత కాలం అయింది? 1 year 3 years అవుతుంది మేడం. 3 years వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఈ 3 years నుంచి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా? వంట అవన్నీ మీరే వండుకుంటున్నారా? మళ్ళా తప్పు చేశాను మేడం అప్పుడు కూడా. నీ తప్పులకో నమస్కారం. ఎట్లా చేశానంటే మేడం, అట్లా చేసి ఉంటారు. 2 నెలలు ఫోన్లు ఇట్లా చేశారు, ఇప్పుడు ఇట్లా చేస్తుంటారు అంతేగా. ఏంటి అట్లా అయితే ఫోన్ చేశా మేడం, వేరే వాళ్ళతో కూడా ఫోన్ చేపించాను నా భార్య, మరి వస్తా అది ఇది అని. మళ్ళీ వస్తావా, ఇంకొక ఆవిడ తగులుకోమంటావా అన్నావా? అట్లా అనలేదు, డైలాగ్ వేరు. చెప్పండి పర్లేదు చెప్పండి. ఎవరు ఈవిడెవరు? అయితే మా వాళ్ళు ఏం చేశారంటే, నేను ఒక్కొని ఉన్నాను ఇక అప్పటికి 1 year తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మా అమ్మ వాళ్ళు గిట వాటికి మా చిన్నమ్మతోని నాకు చెప్పిపించేవాళ్ళు. మరి అది ఎట్లా చూడదు చేయదు, వీడికి అన్నమన్న అండి పెట్టేవాళ్ళు కావాలా. పెళ్లి చేశారా ఏంటి మీకు? మామూలు దండలు మార్చుకుని అది చేసాం. పెళ్ళే అంటారు దాన్ని. ఆవిడతో ఎంతకాలం ఉన్నారు? 15 రోజులే మేడం. 15 రోజులకి ఏమైంది? 15 రోజులకి ఏమైందంటే మేడం, మా చిన్నోడు టచ్లు ఉండేవాడు అప్పటికి. చిన్నోడు స్విచ్ ఆఫ్ పెట్టేసినాడు తెలవంగానే. మీకు ఇంకో పెళ్లి అయింది అనగా స్విచ్ ఆఫ్ పెట్టాగానే మళ్ళీ ఏమైంది, మా చిన్నమ్మ వాళ్ళ కోడలు టైలరింగ్ చేసేది అక్కడ. ఉషోదయ మేడం అని లెక్చరర్లు, ఆమె టైలరింగ్కి వెళ్ళేది. అక్కడ నాకు పార్చే మా సార్తో అయితే ఏంటి మీ బావకి మ్యారేజ్ చేసుకున్నట్ట మళ్ళీ ఏంటి సంగతి అని అంటే, మా బావకు అవసరమా ఈ వయసులో చేసుకునేది అని ఆమె కనంగానే వాళ్ళే తోశారు, వాళ్ళే ప్రోత్సహించారు. మీరు పిల్లల పెళ్లిళ్ళ కోసమని మీ ఆవిడ దగ్గరికి వచ్చి పత్తులాడారు. వాళ్ళ పెళ్లిళ్ళు అవనే లేదు, మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అంటే వంట చేయడానికి ఎవరొకరు కావాలి కదమ్మా అంటున్నారు. అదేదో వదిలేసి వస్తానంటే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని బయటికి తరిమేస్తారా? రానియలేదు. అసలు మీరు వెళ్ళారా? మీ ప్రయత్నం చేశారా? అది ఎక్కడ అనేది తెలియదు. ఇదంతా వంట గోల కాదులేండి, వేరే గోల. చిన్నోడు మాట్లాడుతున్నాడు అన్నాగా. మూడోది మాత్రం కాదు సార్, మూడోది మాత్రం ఆ విషయంలో కాదు, ఆ దానికోసం కాదు సార్. అప్పటికి వయసు అయిపోయింది. నేను చెప్తాను చూడండి, ఫస్ట్ నుంచి మీ స్టోరీ లైన్ లో ఒకటే ఎలిమెంట్, అదేంటి? కలయిక కదా. ఫస్ట్ నుంచి అది కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఆవిడకు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు మీరు. ఆవిడ వేరే బిజినెస్ మొదలు పెట్టింది కాబట్టి ఆవిడని వదిలేశారు మీరు. ఓకే, 1 year పాటు మళ్ళీ వైఫ్ దగ్గరకు వచ్చి పిల్లలకి పెళ్లి చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చారు. కానీ నిజంగా మీరు పశ్చాత్తాపం పొందారా? నా జీవితం నాశనం అవుతుందని పశ్చాత్తాపం సార్, అంతకంటే రెట్టింపు పొందాను సార్. మా భార్యకు సార్ ప్రతి ఇల్లు మార్చినప్పుడల్లా నేనే బూజు దులిపి చీర కట్టేవాడిని సార్. మేడం నా జడ క్లిప్ నేనేసేవాడిని మేడం. వాళ్ళ చెల్లెళ్ళ మ్యారేజ్ నేనే ఇంటికి పెద్ద మా అత్తగారికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.